Okay, next problem. Find the number of 4-letter words that can be formed using the letters of the word miracle. Miracle అనే ఒక వర్డ్ ఇచ్చారు, అందులో నుండి మనం 4-letter వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అనేది ఒక ప్రశ్న. హౌ మెనీ ఆఫ్ దెమ్, సో అక్కడ ఎన్నైతే ఫామ్ అవుతాయో 4-letter వర్డ్స్లో అందులో ఎన్ని బిగిన్ విత్ ఎన్ వొవెల్, వొవెల్తో బిగిన్ అయ్యేవి ఎన్ని. రెండో ప్రశ్న, బిగిన్ అండ్ ఎండ్ విత్ వొవెల్స్, వొవెల్తో బిగిన్ అవ్వాలి, వొవెల్తో ఎండ్ అవ్వాలి. మూడోది ఎండ్ విత్ ఏ కాన్సోనెంట్. సో సొల్యూషన్ చూసినట్లయితే ముందుగా గివెన్ వర్డ్ మిరాకిల్, MIRACLE. సో మిరాకిల్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి? సో నెంబర్ ఆఫ్ లెటర్స్ మనం చూసినట్లయితే 1 2 3 4 5 6 7. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ 7. సో వాళ్ళు మొదట ఏమడుగుతున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4-letter వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మిరాకిల్. మిరాకిల్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ నుండి 4 లెటర్స్ తీసుకొని 4-letter వర్డ్స్ ఎన్ని ఫామ్ చేస్తారు అని చెప్పేసి అంటే, సో మనకి ఎన్ని లెటర్స్ వర్డ్స్ అయితే కావాలో మనకి 4-letter వర్డ్స్ కావాలి కాబట్టి ఆర్ వాల్యూ 4. ఈ 7 లెటర్స్లో 4 లెటర్స్ తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ 4-letter వర్డ్స్ సో మన దగ్గర 7 ఉన్నాయి, మనం 4 తీసుకోవాలి. 4-letter వర్డ్స్ అంటే సో మొత్తం ఎన్ని ఫామ్ అవుతాయంటే 7p4 ఫామ్ అవుతాయి. సో 7p4 అంటే అర్థం ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ 4 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ స్టార్ట్స్ విత్ 7. 7 into 6 into 5 into 4. సో 7 6 42, 5 4 20. సో 42 2 84, పక్కన 0 ఉంటుంది. సో 840 వర్డ్స్ వస్తాయి. సో 844-letter వర్డ్స్ వస్తాయి. ఇందులో మళ్ళీ 3 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. బిగిన్ విత్ వొవెల్, 4-letter వర్డ్స్ బిగిన్ విత్ వొవెల్. వొవెల్తో ఈ 840లో ఎన్ని వొవెల్తో స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మనం 4-letter వర్డ్స్ కాబట్టి మనం 4 బ్లాంక్స్ మనం తీసుకుందాం. సో బిగిన్ విత్ వొవెల్ అంటే మన దగ్గర వొవెల్స్ ఏమేమి ఉన్నాయి? సో మిరాకిల్లో వొవెల్స్ ఏంటివి? ఐ ఉంది, ఏ ఉంది, ఈ ఉంది. సో వొవెల్స్ మనకి ఇక్కడ 3 వొవెల్స్ ఉన్నాయి. వొవెల్స్ IAE. సో రిమైనింగ్ అన్నీ కూడా కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? సో 4 ఉన్నాయి. M ఉంది, R ఉంది, C ఉంది, L ఉంది. ఓకే, 3 వొవెల్స్ 4 కాన్సోనెంట్స్. బిగిన్ విత్ వొవెల్ అంటే ఫస్ట్ ప్లేస్లో వొవెల్ పెట్టుకోవాలి. మరి ఏ వొవెల్ పెట్టుకోవాలి? అయినా, ఏనా, ఈనా అంటే వీ హ్యావ్ 3 వొవెల్స్. సో వీ హ్యావ్ 3 ఛాన్సెస్ టు ఫిల్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, సో ఫలానా లెటర్ అని చెప్పలేదు, వొవెల్ అని చెప్పారు కాబట్టి మన దగ్గర 3 వొవెల్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ 3 ఛాన్సెస్. సో అవుట్ ఆఫ్ 3 వీ టేక్ 1. సో ఇది మనం ఫస్ట్ ప్లేస్ని ఫిల్ చేసేటటువంటి విధానాలు. ఇన్ని వేస్లో మనం ఫిల్ చేయొచ్చు. వీ హ్యావ్ 3 ways టు ఫిల్ ద ఫస్ట్ ప్లేస్ విత్ ఎన్ వొవెల్. ఓకే, ఫస్ట్ ప్లేస్లో మీరు ఐ రాయొచ్చు, ఏ రాయొచ్చు, ఈ రాయొచ్చు. ఓకే, సో ఒకటి రాసేస్తారు. మనం పర్మిటేషన్లో ఉన్నాం కదా, రిపిటేషన్స్ లేనప్పుడు చేస్తున్నాం మనం. ఒక లెటర్ వాడితే ఇంకా అది అయిపోయినట్టే. సో ఇందులో ఏదో ఒక లెటర్ మనం యూజ్ చేస్తాం. సో ఒకటి అయిపోతుంది. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? ఇంకా 6 ఉంటాయి. సో వొవెల్స్లో ఒక వొవెల్ పోతే సపోజ్ ఐ రాసామనుకోండి, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? సో 6 లెటర్స్, మొత్తం 7 కదా. సో ఆ 6 లెటర్స్ నుండి మనం ఎన్ని బ్లాంక్స్ ఫిల్ చేయాలి? 1 2 3. సో రిమైనింగ్ 6 లెటర్స్ ఉంటాయి. 3 బ్లాంక్స్ వీ హ్యావ్ టు ఫిల్. దట్ మీన్స్ వీ టేక్ 3. మీరు ఎన్ని బ్లాంక్స్ అయితే ఫిల్ చేయాలో అన్ని లెటర్స్ మీరు తీసుకుంటారు. సో అవుట్ ఆఫ్ 6 వీ టేక్ 3, 6p3. సో ఫస్ట్దేమో మనకి 3p1. ఓకే, బిగిన్ విత్ వొవెల్ కాబట్టి 3 వొవెల్స్ ఉన్నాయి, అందులో ఏదైనా తీసుకోవచ్చు. సో వీ హ్యావ్ 3 ఛాన్సెస్ టు ఫిల్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, సో 3 ఛాన్సెస్ ఉన్నా అరేంజ్ చేసేది ఒకటే కాబట్టి ఒకటి అయిపోతుంది. రిమైనింగ్ 6 ఉంటాయి. 6లో 3 ఖాళీలని ఫిల్ చేసుకోవాలి. సో 6p3. సో 4-letter వర్డ్స్ బిగిన్ విత్ వొవెల్ అంటే ఆన్సర్ ఇది 3p1 into 6p3. సో 3p1 అంటే 3నే. సో ఫార్ములా ప్రకారం రాసినట్లయితే సో మనం షార్ట్ కట్ ఉంది కదా, 3p1 అంటే ఒక కాన్సెక్యూటివ్ ఒక ఇంటిజర్ తీసుకుంటాం 3. సో 6p3 అంటే మనకి 6 into 5 into 4. సో 6 5 30, 34 120, 123 360. ఓకే,
సో బిగిన్ విత్ వొవెల్ అనే 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉంటాయంటే 360 ఉంటాయి. సో అంటే ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే ఇలా రాసుకోవచ్చు. 4 లెటర్ వర్డ్ IAMR IMCL ఇట్లా 4 లెటర్ వర్డ్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. బిగిన్ విత్ వొవెల్ అంటే ఫస్ట్ లెటర్ వొవెల్ ఉందా లేదా అంతవరకు మనం చూడాలి. ఏదైనా ఉండొచ్చు. ఇంకొక 4 లెటర్ వర్డ్ బిగిన్ విత్ వొవెల్ అంటే EARL అట్లా. వీటికి మనం చదవలేము, ప్రొనౌన్సియేషన్ కూడా ఉండదు. మొత్తానికి అది 4 లెటర్ వర్డ్ అవునా కాదా అంతవరకే బిగిన్ విత్ వొవెల్ అంటే స్టార్టింగ్లో వొవెల్ ఉండాలి, తర్వాత ఎలాగైనా ఉండొచ్చు. సో ఆ విధంగా. సో రెండవ ప్రశ్న వచ్చేసరికి బిగిన్ అండ్ ఎండ్ విత్ వొవెల్. వొవెల్తో బిగిన్ అవ్వాలి, వొవెల్తోనే ఎండ్ అవ్వాలి. ఇవి కూడా 4 లెటర్ వర్డ్సే. సో వి టేక్ 4 ప్లేసెస్. 4 లెటర్ వర్డ్స్ కాబట్టి 4 ప్లేసెస్ తీసుకోవాలి. సో ఫస్ట్ ప్లేస్లో వొవెల్ ఉండాలి, లాస్ట్ ప్లేస్లో కూడా వొవెలే ఉండాలి. మరి మన దగ్గర ఎన్ని వొవెల్స్ ఉన్నాయి? 3 వొవెల్స్ IAE. సో ఫస్ట్ ప్లేస్లో వీ హ్యావ్ 3 ఛాన్సెస్. 3 ఛాన్సులు ఉన్నా తీసుకునేది ఒకటే. సో 3P1 వేస్. సో ఒకటి పెట్టేస్తారు. సపోజ్ మీరు I పెట్టేశారు అనుకోండి, ఇంకా రిమైనింగ్ వొవెల్స్ ఎన్ని ఉంటాయి? 2 వొవెల్స్ ఉంటాయి. మనం వితౌట్ రిపిటేషన్లో ఉన్నాం. ఒక లెటర్ని ఒక్కసారే వాడాలి వితౌట్ రిపిటేషన్. ఓకే. సో ఈ లాస్ట్ ప్లేస్కి మనకి ఎన్ని వొవెల్స్ ఉంటాయి? ఆల్రెడీ ఒక వొవెల్ వాడేసాం కదా, ఇంకా 2 ఉంటాయి అనమాట. సో అవుట్ ఆఫ్ 2 వీ టేక్ 1. దట్ మీన్స్ 2P1 వీ హ్యావ్ టు ఫిల్ ఇన్ ద లాస్ట్ ప్లేస్. ఓకే. ఫస్ట్ ప్లేస్లో 3P1, లాస్ట్ ప్లేస్లో 2P1. ఒక వొవెల్ వాడేసాం కాబట్టి ఇంకో 2 ఉంటాయి లాస్ట్ ప్లేస్కి. ఆ రెండిట్లలో ఏమైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒక వొవెల్, ఇక్కడ సపోజ్ ఈ రాశారు అనుకోండి, అంటే మొత్తం 7 లెటర్స్లో 2 వొవెల్స్ వాడారు. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. సో ఎన్ని బ్లాంక్స్ మనం ఫిల్ చేసుకోవాలి? వీ హ్యావ్ టు ఫిల్ 2 బ్లాంక్స్. ఓకే. సో ఆ 5 లెటర్స్లో మనం ఏమైనా తీసుకోవచ్చు. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫిల్ ద 2 ప్లేసెస్ ఇన్ 5P2 వేస్. సో టోటల్ ఆన్సర్ ఇది 3P2 ఇంటూ 3P1 ఇంటూ 5P2 ఇంటూ 2P1. సో 3P1 అంటే ఏమొస్తుంది మనకి? 3నే. 5P2 అంటే 5 ఇంటూ 4. సో 5 దగ్గర నుండి 2 నెంబర్స్ రాయాలి, కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్. 2P1 అంటే 2. సో 5 4s 20, 3 2 6, 26 120. సో వొవెల్తో బిగిన్ అయ్యి వొవెల్తో ఎండ్ అయ్యే 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉంటాయి? 120 ఉంటాయి. సో మూడోది వచ్చేసి ఎండ్ విత్ కాన్సోనెంట్. ఇవి కూడా 4 లెటర్ వర్డ్సే కాబట్టి 4 ప్లేసెస్ తీసుకోవాలి. ఎండ్ విత్ కాన్సోనెంట్ అంటే చివరిలో కాన్సోనెంట్ ఉండాలి, మిగతా 3 ఎలాగైనా ఉండొచ్చు. సో చివరిలో కాన్సోనెంట్ అంటే హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ దేర్? వీ హ్యావ్ 4 కాన్సోనెంట్స్. దట్ మీన్స్ వీ హ్యావ్ 4 ఛాన్సెస్ టు ఫిల్ ద లాస్ట్ ప్లేస్ విత్ కాన్సోనెంట్. అవుట్ ఆఫ్ 4 వీ టేక్ 1. 4లో ఒకటే మనం తీసుకునేది. ఓకే. దట్ మీన్స్ వీ హ్యావ్ 4 ఛాన్సెస్. వీ హ్యావ్ టు ఫిల్ ద లాస్ట్ ప్లేస్ either with M or with R or with C or with L. M రాయొచ్చు, R రాయొచ్చు, C రాయొచ్చు, L రాయొచ్చు. ఓకే. అది కాన్సోనెంట్ అయి ఉండాలి అంతవరకే. సో ఒకటి రాసేస్తాం. సపోజ్ R రాసామనుకోండి, ఒకటి అయిపోతుంది. రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 7 కదా, ఒకటి పోతే రిమైనింగ్ 6 ఉంటాయి. హౌ మెనీ బ్లాంక్స్ వీ హ్యావ్ టు ఫిల్? వీ హ్యావ్ టు ఫిల్ 3 బ్లాంక్స్. సో వీ టేక్ 3 లెటర్స్ అవుట్ ఆఫ్ 6. సో లాస్ట్ దానికి ఆన్సర్ 6P3 ఇంటూ 4P1. 6P3 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4. 4P1 అంటే మళ్ళీ 4. సో 4 4 16, 6 5 30, 16 3 48. సో 480. సో 4 లెటర్ వర్డ్స్ ఎండ్ విత్ కాన్సోనెంట్ అంటే 480 వస్తాయి. ఓకే. దట్ ఈస్ ఆన్సర్. థ్యాంక్ యూ.